హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఫార్మ్స్. నా పేరు కిరణ్. నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే గంట సింబల్ యాక్టివేషన్ చేసుకోండి. సో మ్యాటర్ ఏంటంటే రీసెంట్గా కంటిన్యూ మా ఫామ్లో ఉన్న కోళ్ళని అనిపోయినాయి అన్నమాట. సో ఇది జరిగి 1 వీక్ అవుతుంది, బట్ వీడియో పెట్టడం కాస్త లేట్ అయింది. సో మ్యాటర్కి వచ్చేసరికి ఒకరోజు మార్నింగ్ ఫామ్లోకి ఎంటర్ అయ్యేసరికి సడన్గా చూసేసరికి ఒక కోడి డెడ్ అయి ఉన్నది, పుంజు. దాని వెయిట్ వచ్చేసి 2.5-2 కిలోల ఆ రేంజ్లో ఉండొచ్చు. సో చూస్తేనైతే అసలు ఇంత బ్లడ్ లేదు, ఇంత గాయం లేదు, ఏం లేదు. కుక్క పిల్లి ఇలాంటివి పట్టి ఉండొచ్చు అని అనుకున్నా, కానీ చూసేసరికి అయితే ఏం లేదు. తర్వాత అనుకున్నాం మేబీ బయటకు వస్తే ఫుడ్ పాయిజన్ లాంటిది ఏదైనా తిని చనిపోయి ఉండొచ్చు అనుకున్నా. ద నెక్స్ట్ డే ఈవినింగ్ చైర్లో నుంచి ఇంటికి వచ్చేసరికి ఒక కోడి డే మొత్తం యాక్టివ్ ఉన్నది, సడన్గా సిక్ అయిపోయింది. ఇప్పుడు మీకు కనిపిస్తుంది చూడు వీడియోలో, సేమ్ అలాగే పడిపోయింది అన్నమాట. సో 2-3 అవర్స్ బతికింది, తర్వాత చనిపోయింది. వెంటనే ఎప్పుడు అర్థమైంది మొన్న చనిపోయిన పుంజు కూడా ఈ రోగంతో చనిపోయిందని. సో ఈ రోగం గురించి అయితే అసలు కోళ్ళ గురించి అసలు జీరో నాలెడ్జ్ అండి నాకు. అసలు వాటికి ఏ మందులు వేయాలా, ఏ వ్యాక్సిన్ వేయాలా, సో ఇలాంటి నాలెడ్జ్ లేవు. సో కంటిన్యూ అలా చనిపోతూ ఉన్నాయి. సో డాక్టర్ రికమెండ్ చేస్తే ఈ పౌడర్ అయితే ఇచ్చిండు అనమాట. సో ఈ పౌడర్ని యూజ్ చేసినా బట్ ఎలాంటి లాభం లేదు. సో అలాగే కంటిన్యూగా డే బై డే ఒకటి అలా చనిపోతూ ఉండే. ప్రజెంట్ అయితే 5 పిల్లలు కనిపిస్తుంది. ఒక 3 months కోడ్ అయితే ప్రజెంట్ అయితే బతికింది. సో ఇందులో మెయిన్ అంటే ద బ్రీడ్ మంచి బ్రీడ్, అది ఒరిజినల్ బ్రీడ్ పెట్టే. సో అది చనిపోవడం అయితే చాలా బాధాకరం. సో ఇది వైరస్ వల్ల చనిపోయిందో మరి కుక్కర్ వ్యాధో ఏదో అంటారు, నాకు అస్సలు ఐడియా లేదు. సో మీకు ఎందుకు చనిపోయినాయి, రీజన్స్ ఏంటి, మీకు ఏమైనా ఐడియా ఉంటే కామెంట్ చేయండి. దానికి తగ్గ చర్యలు, నివారణ చర్యలు కావచ్చు ఏదైనా ఉంటే కూడా కామెంట్ చేయండి. నయనే కాదు, మా ఏరియా సైడ్లో కూడా కొందరు తెలిసిన వాళ్ళు కూడా చనిపోవడం జరిగింది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.